హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే ఎప్పుడైతే టీంలో అందరూ సమిష్టిగా రాణిస్తారో, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటారో అప్పుడు ఆ జట్టు గెలుస్తుంది. విదేశీ ప్లేయర్లకు తోడు లోకల్ ప్లేయర్లు కూడా ఆడితే ఖచ్చితంగా ఆ జట్టు గెలుస్తుంది. 5 సార్లు ఛాంపియన్స్. ఐపీఎల్లో ఇంత సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా విదేశీ ప్లేయర్లతో పాటు లోకల్ ప్లేయర్లు కూడా రాణించారు. సురేష్ రైనా, ఎంఎస్ ధోని, అశ్విన్, బద్రీనాథ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లోకల్ ప్లేయర్లు రాణించారు. అందుకే ఆ టీం 5 సార్లు ఛాంపియన్ కాగలిగింది. అలాగే ముంబై కూడా అంతే. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బూమ్రా, కృణాల్ పాండ్యా, ఇలా సూర్యకుమార్ యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లోకల్ ప్లేయర్లు ఆడడంతోనే ఎంఐ కూడా 5 సార్లు ఛాంపియన్ కాగలిగింది. ఇప్పుడు ఆర్సీబీ కూడా అదే బాటలో పయనిస్తోందేమో అనిపిస్తుంది. ఎందుకంటే టీంలో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా బాధ్యతగా ఆడుతున్నారు. ఇలాగే ఆడితే నిజంగా ఈ సీజన్లోనూ ఆర్సీబీ ఖచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశాలు అన్ని టీంల కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న సిఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో మరో విజయాన్ని నమోదు చేసింది. ఈ ఐపీఎల్లో టాస్ గెలిచిన సిఎస్కే ముందుగా ఆర్సీబీకి బ్యాటింగ్ అప్పగించింది. బహుశా సిఎస్కే చేసిన అతిపెద్ద తప్పు ఇదేనేమో. ఎందుకంటే బ్యాట్స్మెన్లు అందరూ ఫామ్లో ఉన్నారు. పైగా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్, బ్యాటింగ్ పిచ్. ఇలాంటి టైంలో ఫస్ట్ బ్యాటింగ్ అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఈజీగా బ్యాటింగ్ చేయగలరు. ఎగ్జాక్ట్లీ ఆర్సీబీ కూడా అదే చేసింది. క్రీజ్లోకి వచ్చిన బ్యాట్స్మెన్లు వచ్చినట్టుగానే సిక్సర్లు, ఫోర్లతో విజృంభించారు. ఎన్ని బాల్స్ను ఫేల్స్ చేశాము, ఎన్ని ఓవర్లు క్రీజ్లో ఉన్నాము అన్నది కాకుండా వచ్చిన బంతిని వచ్చినట్టుగానే బౌండరీకి తరలించారు, సిక్సర్లు కురిపించారు. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా అంతే. ఫిలిప్ సాల్ట్ 30 బంతుల్లో 46 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ 18 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. ఓపెనర్ ఇద్దరే 37 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఆ తర్వాత కోహ్లీ అవుట్ అయిన నెక్స్ట్ దేవదత్ పడిక్కల్ అండ్ ఫిలిప్ సాల్ట్ మరో మంచి పార్ట్నర్షిప్తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పడిక్కల్ ఈ మ్యాచ్లో కాదు, ఈ సీజన్లోనే సూపర్గా ఆడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ 50 రన్స్ కొట్టేశాడు. 29 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. 5 ఫోర్లు 2 సిక్సర్లతో. అంతేకాదు సాల్ట్తో కలిసి 56 పరుగుల పార్ట్నర్షిప్ని కూడా బిల్డ్ చేశాడు. ఇక సాల్ట్ అవుట్ అయ్యాక పడిక్కల్ అండ్ కెప్టెన్ రజిత్ పటీదార్ అయితే మరో రేంజ్కు బ్యాటింగ్ను తీసుకెళ్లారు, విజృంభించేశారు. 21 బంతుల్లోనే 58 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చింది ఈ ఇద్దరి మధ్య. మరీ ముఖ్యంగా కెప్టెన్ పటీదార్ అయితే సిక్సర్ల వర్షం కురిపించాడు. సిక్సర్లతో టిమ్ డేవిడ్తో పోటీ పడ్డాడు. ఆడింది 19 బంతులు, కానీ 48 పరుగులు చేశాడు. 6 భారీ సిక్సర్లతో, 1 4తో. ఆ తర్వాత డేవిడ్ కూడా అంతే చుక్కలు చూపించాడు. సిఎస్కే బౌలర్లకు 25 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో. పార్ట్నర్షిప్ కూడా మంచిగా వచ్చింది. 99 పరుగుల పార్ట్నర్షిప్ జస్ట్ 35 బంతుల్లోనే. ఇలా ప్రతి ఒక్కరూ రెచ్చిపోయారు. ఇక సిఎస్కే బౌలర్లు ఏడాపేడా ఉతికేయడంతో బౌలర్లు ప్రతి ఒక్కరు కూడా ఎకానమీ చాలా ఓవర్ అయిపోయింది. ఖలీల్ అహ్మద్ 37 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీస్తే కాంబోజీ 52 పరుగులు ఇచ్చుకున్నాడు. అలాగే నూర్ అహ్మద్ 49 పరుగులు, ఓవర్టన్ 42 పరుగులు, శివం దూబే 2 ఓవర్లు బౌలింగ్ వేస్తే 30 పరుగులు. ఇలా ప్రతి ఒక్క బౌలర్ కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. ఈరోజు ఆర్సీబీ బ్యాట్స్మెన్ల దెబ్బకు మంచి పార్ట్నర్షిప్లు, భారీ స్కోర్లు చేయడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో ఎగ్జాక్ట్లీ 250 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ టార్గెట్. అయితే సిఎస్కేకు మొదటి నుంచినే కష్టాలు మొదలయ్యాయి. ఫామ్లో లేని సంజు శాంసన్ ఒక సిక్సర్ కొట్టిన జస్ట్ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయితే, లాస్ట్ మ్యాచ్లో సూపర్గా రాణించిన గైక్వాడ్ ఈ మ్యాచ్లో 3 పరుగులే చేశాడు ఒక సిక్సర్తో. ఇక ఆయుష్ మాత్రే అతను అంతే. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ సూపర్గా చేశాడు. ఈ మ్యాచ్లో మాత్రం జస్ట్ 3 బంతుల్లో 1 పరుగే చేశాడు. ఇలా వరుసగా వికెట్లు కోల్పోయింది. భారీగా ఓడిపోతుందేమో, భారీ తేడాతో ఓడిపోతుందేమో అనుకున్నాము. కానీ సర్ఫరాజ్ అహ్మద్ సూపర్ బ్యాటింగ్తో బ్యాటింగ్ షో చేశాడు. 8 ఫోర్లు 2 సిక్సర్లతో 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కార్తిక్ శర్మతో కలిసి 4వ వికెట్కు దాదాపు 47 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఆ తర్వాత జేమీ ఓవర్టన్ అండ్ ప్రశాంత్ వీర్ కూడా 7వ వికెట్కు 57 పరుగుల పార్ట్నర్షిప్. ఈ 2 పార్ట్నర్షిప్లు మినహాయిస్తే మిగతా కనీసం 30 పరుగుల పార్ట్నర్షిప్ కూడా సిఎస్కే తరపున నమోదు కాలేదు. ప్రశాంత్ వీర్ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే జేమీ ఓవర్టన్ 37 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ అంతే. జస్ట్ సర్ఫరాజ్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఆర్సీబీ బౌలర్లు కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ బ్యాట్స్మెన్లు భారీ స్కోర్ చేయడంతో ఆ జట్టు మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. జాకబ్ డఫీ 4 ఓవర్లు బౌలింగ్ వేసి 58 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే
మరీ ముఖ్యంగా ఆర్సీబీ బౌలర్లలో అందరికంటే ఆకట్టుకున్నది వచ్చేసి శ్రేయస్ శర్మ. తన 4 ఓవర్ల స్పెల్లో జస్ట్ 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు.